హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ లవర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి మనం పూజా గణేష్ దుర్గా సెంటర్ కి అయితే వచ్చేసాం అన్నమాట. ఈ అడ్రస్ వచ్చేసి మనకి ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్ లో ఉన్నది అన్నమాట. షెడ్ వచ్చేసి మన ఫ్రెండ్స్ పక్కన అయితే ఉంటది. ఇప్పుడు గణేష్ అయితే చూపిస్తాను చూడండి. మనకు మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. షెడ్ వచ్చేసి చిన్న గణేష్ కూడా చాలా వరకు అయితే ఉన్నాయి అన్నమాట. మంచి మంచి మోడల్ ఇప్పుడు అయితే చూపిస్తాను. గణేష్ చూసే ముందు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం మర్చిపోకుండా. అలా వీడియో ప్రతి ఒక్కరు షేర్ కూడా చేయండి. అండ్ ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే లైక్ అయితే చేయండి అన్నమాట. ఎందుకంటే మనం లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. తక్కువలో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా త్వరగా వచ్చి అయితే బుక్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు గణేష్ అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, మనకు వినాయకుడు వచ్చేసి ఎలుక మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఇక్కడ పంచకొచ్చి చూడండి, మనకు ఆరెంజ్ అయితే వేసారు అనమాట. కన్నొచ్చి చూడండి, పింక్ కలర్ అయితే ఉంది కదా. మనకు స్ట్రైట్ లుక్ అయితే ఉంది అనమాట. సైడ్ కి కొంచెం ఇక్కడ మన కిరీటం కింద చూసుకుంటే చూడండి, సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ మిక్స్ అయితే వచ్చేసింది. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటారు అనమాట. ఈ మోడల్ వచ్చేసి మనకు 3 పీసులు అయితే ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా నేను మోడల్ పీసులు వచ్చేసి ఇదే మోడల్ ఉన్నాయన్నమాట. మనకు 3 పీసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు లోపల అయితే చూపిస్తాను. మంచి మంచి గణేష్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు ఇంకో మోడల్ గణేష్ మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. వినాయకుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూడండి, మనకు డిజైనింగ్ ఫ్రేమ్ అయితే వచ్చేసింది. మనకు 3 కలర్లు అయితే యూజ్ అయితే చేశారన్నమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి, పంచకు వచ్చేసి మనకు పింక్ అయితే వేసారు. మనకు కనువకు వచ్చేసి చూడండి వైలెట్ అయితే ఉంది కదా. మనకు పంచ మీద మొత్తం స్టోన్స్ కూడా ఉన్నాయి. ఈ మోడల్ వచ్చేసి మనకు 3 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక పీస్ ఉంది, ఇటు ముందుకు వచ్చేసి 2 అయితే ఉన్నాయి అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తోని 7 ఫీట్స్ వరకు అయితే ఉంటది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకునే చూడండి, మనకు బొజ్జ గణపైన అయితే కూర్చొని అయితే ఉండగా పంచకు వచ్చేసి చూడండి వైలెట్ అయితే వేసారు. కలర్ మనకు డిజైనింగ్ కూడా వచ్చేసింది అన్నమాట. పంచ మీద వచ్చేసి మనకు ఈ మోడల్ వచ్చేసి చాలా వరకు అయితే ఉన్నాయి. కాకపోతే ప్రతి ఒక్క షెడ్ లో అయితే చేంజ్ అవుతున్నాయి కొంచెం కొంచెం అయితే. ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు బొట్టు అయితే చేంజ్ అవుతుంది. వేరే షెడ్ కి ఈ షెడ్ కి వచ్చేసి మనకు చోళ్ళకు కూడా చూడండి పెద్దగానే అయితే వచ్చేసినాయి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 10 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఈ గణేష్ అయితే బుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టు చూడండి, మనకు ఫ్రేమ్ కి వచ్చేసి మొత్తం ఇక్కడ డిజైనింగ్ అయితే వచ్చేసింది. నెమలీలు అయితే మనకు సైడ్ లోకి వచ్చేసి చూడండి, శివుడు నంది పైన అయితే కూర్చొని ఉండు. అటు సైడ్ వచ్చేసి పార్వతీదేవి సింహం మీద అయితే ఉంది అనమాట. ఇక్కడ వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. మనకు పంచకొచ్చి చూడండి పింక్ అయితే వేసారు, డిజైనింగ్ వర్క్ కూడా వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు ముంబై మోడల్ లో ఉంటాడు అనమాట వినాయకుడు వచ్చేసి. అంటే కొద్దిగా లుక్ కానీ ఫినిషింగ్ కానీ అట్లనే ఉంటది. మనకు స్టోన్స్ కూడా వచ్చేసి చూడండి, ఇక్కడ కిరీటం కనిపిస్తున్నాయి కదా, స్టోన్స్ కూడా వచ్చేసినాయి. మొత్తం మెరుపుది అయితే పెట్టేసారు అన్నమాట. డిజైనింగ్ వచ్చేసి ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఫ్రేమ్ తోని 11 ఫీట్స్ వరకు అయితే ఉంటది అనమాట. ఈ మోడల్ వచ్చేసి ఒకటే పీస్ ఉంది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు సోలాపూర్ మోడల్ వినాయకుడు అన్నమాట. ఇక్కడ మనకు కూర్చొని అయితే ఉన్నాడు కదా, పులి చర్మం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి, మనకు శివుడు అయితే వచ్చేసిండు. ఓన్లీ ఫ్రేమ్ కి వచ్చేసి శివుడు అయితే ఉన్నాడు. మన వినాయకుడు కూడా చూడండి, మనకు ఫినిషింగ్ వచ్చేసి నీట్ అయితే ఉన్నది అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకు స్టోన్ వర్క్ టైప్ అయితే వచ్చేసింది అన్నమాట. మనకు సిల్వర్ టైప్ అయితే వేసారు గోల్డ్ పైన. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు పంచకు వచ్చేసి గ్రీన్ అయితే వేసారు. ఇక్కడ చూడండి, మనకి డిజైనింగ్ కూడా వచ్చింది కదా, ఫ్లవర్స్ తో డిజైనింగ్ అయితే వచ్చేసి. కింద వచ్చేసి చూడండి, పులి చర్మం మీద పులితో అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్ తో శివునితో వచ్చేసి మనకు 12 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట. ఈ మోడల్ లో వచ్చేసి ఒకటే పీస్ ఉన్నది. ఈ షెడ్ లో ఒక్క దాంట్లో ఉన్నది అన్నమాట ఈ మోడల్ వచ్చేసి. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇందాక అయితే చూసాం కదా స్టార్టింగ్ లో, ఈ మోడల్ వచ్చేసి సేమ్ అలానే ఉన్నది అనమాట. కాకపోతే మనకు ఫ్రేమ్ అయితే చేంజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఐ మీన్ మనకు ఫ్రేమ్ అయితే చూడండి, డిజైనింగ్ అయితే చేంజ్ అవుతుంది. మనకు సింహాసనం అయితే కూర్చొని అవుతుండు. పంచకొచ్చ చూడండి, లైట్ బ్లూ అయితే వేసారు. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మనకి స్టోన్స్ అయితే వచ్చేసినాయి. మొత్తం ఆభరణాలు కూడా వచ్చేసినాయి. మన సోలాపూర్ మోడల్ వినాయకుడు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకి చెంకి వర్క్ నచ్చేసింది అనమాట అక్కడక్కడ. ఇక్కడ మనకు గోల్డ్ వర్క్ కూడా చూడండి, ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా అయితే ఉందో. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్ తో 7 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఒకటి ఈడ ఉంది, ఒకటి అటు సైడ్ అయితే ఉంది అన్నమాట. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి, ఇదే ప్యాటర్న్ లో వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు. మనకు రుమాలు అయితే వచ్చేసింది, పింక్ కలర్ లో అయితే వేసారు అన్నమాట. కొత్త శ్రీకృష్ణుడు టైప్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు నెమలి కూడా వచ్చేసింది. మన బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ వచ్చేసి చూడండి, మందిర్ అయితే ఉన్నది కదా, టెంపుల్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు రాధాకృష్ణులు అయితే ఉన్నారు. ఇక్కడ పైన వచ్చేసి పంచకొచ్చేసి చూడండి, వినాయకునికి ఆరెంజ్ అయితే వేసారు. ఇక్కడ మొత్తం స్టోన్స్ అయితే పెట్టారు కదా. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్ తోని 7.5 వరకు అయితే ఉంటుంది అన్నమాట. 7.5 నుంచి 8 మధ్యలో అయితే ఉంటది. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఒక పీస్ అయితే ఇక్కడ ఉంది, అక్కడ స్టార్టింగ్ లో అయితే కవర్ అయితే వేసి పెట్టారు. అందులో మీకు కనబడదని చెప్పి ఇక్కడ చూస్తున్నాను. ఇప్పుడు ఇంకో మోడల్ ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి, మనకి గణేష్ హైట్ వచ్చేసి 7 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇక్కడ కూర్చొని అయితే ఉన్నాడు చూడండి వినాయకుడు వచ్చేసి, మనకు సోలాపూర్ మోడల్. ఇక్కడ కిరీటంకి వచ్చేసి చూడండి, నెమలీలు అయితే వచ్చేసినాయి అన్నమాట సైడ్ లకు. ఇక్కడ చూసుకుంటే అయితే వినాయకుడు స్మైలీ ఫేస్ తో స్ట్రైట్ లుక్ అయితే ఉన్నాడు. మనకు చెవులు కూడా చిన్న మామూలుగా అయితే వచ్చేసినాయి. ఈ గణేష్ అయితే బుక్ అయితే అయిపోయింది. అక్కడ చూసుకుంటే చూడండి, ఈ మోడల్ వచ్చేసి 2 పీసులు అయితే ఉన్నాయి. దీని వెనకాల ఉన్న పీస్ అయితే మనకి ఇంకా బుక్ అయితే అవ్వలేదు. సేమ్ మోడల్, కాకపోతే కలర్స్ అయితే చేంజ్ అవుతుంటాయి అన్నమాట. ఇక్కడ ఆరెంజ్ అయితే ఉంది కదా పంచకు వచ్చేసి, అక్కడ వేరే కలర్ అయితే ఉన్నది అన్నమాట. ఇక్కడ మనకి ఎల్లో కలర్. ఈ మోడల్ వచ్చేసి 2 పీసులు అయితే ఉన్నాయని చెప్పాను కదా. బుక్ చేసుకుని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి అయితే బుక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూద్దాం
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా, నెమలి పైన అయితే కూర్చొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి మనకు కృష్ణుడు ఫ్రేమ్ అయితే వచ్చేసాయి అన్నమాట. అంటే ఐ మీన్ వెన్నె కుండలు ఉంటాయి కదా, అవి అయితే వచ్చేసినాయి. ఇక్కడ మనకు కృష్ణుడు కూడా కనబడుతుంది చూడండి. రుమాలు అయితే వచ్చేసింది వినాయకునికి వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ లో. ఇక్కడ చూసుకుంటే కనకంబరాల కలర్ లో అయితే ఉన్నది అన్నమాట. మనకు పంచ వచ్చేసి చూడండి, కండు వచ్చేసి చూడండి ఎల్లో అయితే ఉన్నది. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్ తోని 6.5 వరకు అయితే ఉంటది. ఈ మోడల్ వచ్చేసి 2 పీసులు అయితే ఉన్నాయి. ఇంకొకసారి అయితే మన అన్న కాడికి అయితే తెలుసుకుందాం ఈ మోడల్ ఎన్ని గణేష్ ఉన్నాయి. ఈ మోడల్ ఎన్ని గణేష్ ఉన్నాయి బ్రో? 2 పీసులు ఉన్నాయి అన్న. 2 పీసులు ఉన్నాయి. ఇంకా రాలేవా? ఇంకా రాలేవు అన్న. ఇంకా ఇంకా మొత్తం రాలేవు, కానీ నిన్న ఇంకా వస్తాయి. రావన్నట్టు కాదు, ఇంకా వస్తాయి. స్టాక్ మస్తు ఇంకా వచ్చేటివి ఉన్నాయి. ఇంకా వేరే దగ్గరికి వచ్చేది ఇంకో మోడల్ గణేష్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు వినాయకుడు అయితే స్ట్రైట్ లుక్ తో అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా సింహాసనం మీద. బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకు మందిర్ అయితే వచ్చేసి రామ్ మందిర్ పైన వచ్చేసి చూడండి రాముడు అయితే ఉన్నాడు కదా. మనకు ఆరెంజ్ కలర్ లో ఫ్లాగ్ అయితే వచ్చేసింది అన్నమాట, కాషాయం జెండా. ఇక్కడ చూసుకుంటే చూడండి పంచకు వచ్చేసి మనకు గోల్డ్ కలర్ అయితే వేసారు కదా. వినాయకుడు చూడండి స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 7 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఈ మోడల్ వచ్చేసి మనకు ఒకటే పీస్ ఉన్నది. ఈ పీస్ కూడా బుక్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు వినాయకుడు అయితే లాల్ బాగ్ టైప్ అయితే ఉన్నాడు అన్నమాట. ఇక్కడ గద కూడా వచ్చేసింది చూడండి, సైడ్ కి వచ్చేసి మనకు పంచకు వచ్చేసి చూడండి మెరూన్ టైప్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ వినాయకుడు కూడా బుక్ అయితే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ వచ్చింది, సైడ్ కి వచ్చేసి రాముడు అయితే ఉన్నాడు కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు వచ్చేసి మనకు సోలాపూర్ మోడల్. బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకు ఫ్రేమ్ అయితే వచ్చేసింది. మనకు పంచకు వచ్చేసి చూడండి డిఫరెంట్ కలర్స్ అయితే యూస్ అయితే వేసారన్నమాట. 2 ఎల్లో టైప్ అయితే మన కనువకు వచ్చేసి చూడండి మెరూన్ అయితే వేసారు. నెమలిలో అయితే వచ్చేసినాయి చూడండి. ఫ్రేమ్ కి వచ్చేసి మొత్తం వినాయకుడు స్ట్రైట్ లుక్ అయితే ఉంటాడు అనమాట. మన శంకులు అయితే పట్టుకొని అయితే ఉన్నాడు కదా. ఈ మోడల్లో వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకో పీస్ అయితే ఉన్నది చూడండి. ఇప్పుడు ఫినిషింగ్ అయితే చూడండి నీట్గా అయితే వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకి 8.5 లోపు అయితే ఉంటుంది అనమాట. 8 ఫీట్ల లోపు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకో మోడల్ చూడండి. ఇక్కడ చూసుకున్నైతే వెంకటేశ్వర స్వామి మోడల్ అన్నమాట. వినాయకుడు వచ్చేసి చూడండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చూడండి వెంకటేశ్వర స్వామి అయితే వచ్చేసిండు. వినాయకుడు కూడా సేమ్ వెంకటేశ్వర స్వామి టైప్ అయితే ఉంటాడు. కిరీటం గిన్న బొట్టు గిన్న ఆభరణాలు గిన్న మొత్తం అట్లా ఉన్నది చూడండి. మనకు పువ్వు మీద అయితే కూర్చొని అయితే ఉండదు కదా, తామర పువ్వు మీద వినాయకుడు. పంచకు వచ్చేసి చూడండి గోల్డ్ టైప్ అయితే వేసారనమాట, షైనింగ్ కలర్. మనకు కండువకు వచ్చేసి చూడండి వైట్ అయితే వేసారు. ఈ మోడల్లో వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇంకో పీస్ అయితే ఉన్నది చూడండి. 2 పీసులు అయితే వచ్చేసినాయి. కాకపోతే పంచ కలర్ కింద కండువ కలర్ కింద కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సేమ్ వెంకటేశ్వర స్వామి మోడల్ గణేష్ ఇది కూడా. కాకపోతే మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి అయితే ఉండడం. మనకు నామాలు అయితే వచ్చేసినాయి చూడండి. సైడ్లోకి వచ్చేసి మొత్తం శంకులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు పంచకు వచ్చేసి చూడండి రెడ్ అయితే వేసారు. మొత్తం స్టోన్స్ అయితే ఉన్నాయి. కండువకు వచ్చేసి గ్రీన్ అయితే వేసారు. మనకి ఫ్రేమ్ చూసుకున్నట్టయితే చూడండి ఓవరాల్గా అయితే నీట్గా అయితే ఇచ్చేసారు. మనకి కిరీటం కింద చూడండి టోటల్గా అయితే వచ్చేసింది కదా వెంకటేశ్వర స్వామి టైపు. శంకు మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి చూడండి కాలు కింద మూసిక కూడా ఉన్నాడు కదా. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 8 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు అయోధ్య మోడల్ గణేష్ అయితే వచ్చేసింది. ఇక్కడ సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు. సైడ్ కి వచ్చేసి చూడండి రాముడు అయితే ఉన్నాడు. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 7.5 వరకు అయితే ఉంటుంది. పైన వచ్చేసి చూడండి మనకు సూర్యదేవుడు కూడా ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు ఫ్రేమ్ కూడా వచ్చింది కదా సింహాసనం వచ్చేసి. వినాయకుడు వచ్చేసి చూడండి స్ట్రైట్ లుక్ అయితే ఉంటాడు. ఈ మోడల్ వచ్చేసి మనకు 3-4 పీసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు వినాయకుడు ముంబై మోడల్ అయితే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చూడండి మనకు ఫ్లవర్ తో అయితే ఫ్రేమ్ అయితే వచ్చేసింది కదా, డిజైనింగ్ వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే చూడండి వినాయకుడు స్ట్రైట్ లుక్ అయితే ఉంటాడు. మనకు లడ్డు తింటున్నట్టు అయితే ఉంటాడు అన్నమాట. చేతిలో విన్న చూడండి తొండం వచ్చేసి మనకు పంచ వచ్చేసి రియల్ పంచ పింక్ కలర్ లో ఇచ్చారు. డిజైన్ కండువన్ అయితే వచ్చేసింది చూడండి మనకు సింహాసనం మీద కూర్చొని అయితే. ఈ గణేష్ అయితే బుక్ అయితే అయిపోయింది. ఈ మోడల్ వచ్చేసి ఇంకో పీస్ అయితే ఉంది. ఇంకా ఇదైతే ఇంకో పీస్ అయితే బుక్ అయితే కాలేదు. ఇంకో మోడల్ చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట సింహాసనం మీద వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రేమ్ అయితే వచ్చేసి ఇంకా మనకు పాములు కూడా వచ్చేసినాయి. కిరీటంకి వచ్చేసి చూడండి మనకు డిజైనింగ్ కూడా నీట్ గా అయితే ఇచ్చేసారు. ఫినిషింగ్ కూడా అయితే నీట్ గా అయితే వచ్చేసింది. పంచకు వచ్చేసి చూడండి మనకు వంకాయ కలర్ అయితే వేసారు కదా. ఇక్కడ కనిపిస్తున్న పంచకు వచ్చేసి కండువకు వచ్చేసి అయితే గ్రీన్ అవుతుంది కదా. సైడ్ కి వచ్చి చూడండి ఎలుకనైతే ఉన్నాడు రుమాలు కట్టుకొని మూసిగా. ఇక్కడ చూసుకుని చూడండి మనకు నంది పైన అయితే శివుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా శివుడు అయితే కూర్చున్నాడు. ఈ మోడల్ వచ్చేసి మనకు ఒకటే పీస్ అయితే ఉంది. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 9.5 వరకు అయితే ఉంటది. ఈ గణేష్ కూడా బుక్ అయితే అయిపోయింది. ఇంకో మోడల్ గణేష్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్న చూడండి మనకు వినాయకుడు అయితే ముంబై మోడల్ అయితే ఉన్నాడు కదా, సోలాపూర్ మోడల్ వినాయకుడు. మనకు చూస్తున్నట్టయితే పులి మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి దత్తాత్రేయ స్వామి వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి ఆవు కూడా వచ్చేసింది కదా. మంచిగా వచ్చేసి చూడండి రెడ్ అయితే వేసారు. మనకు ఫినిషింగ్ అయితే నీట్ అయితే ఇచ్చేసారు అన్నమాట, ధూళిపేటలు ఇచ్చినట్టుగా. మనకి ఈ మోడల్ వచ్చేసి 2 పీసులు అయితే ఉన్నాయి. ఈ 2 పీసులు అయితే ఇంకా బుక్ అయితే అవ్వలేదు. ఈ గణేష్ వచ్చేసి వితౌట్ స్టాండ్ అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ దత్తాత్రేయ స్వామి ఉన్నాడు కదా, అదంతా కలుపుకొని మనకు 9 ఫీట్స్ లోపు అయితే ఉంటది. చూసుకున్నట్టయితే చూడండి మనకి లాల్ బాగ్ గణేష్ అన్నమాట బుక్ అయితే అయిపోయింది. మోడల్ వచ్చేసి ఒకటే పీస్. మనకి ఫ్రేమ్ కి వచ్చి చూడండి డిజైనింగ్ అయితే వచ్చేసింది మొత్తం వచ్చేసి. మనకి కండువ వచ్చి చూడండి ఎల్లో అవుతుంది కదా షైనింగ్. మనకి
పంచ వచ్చేసి అయితే ఆరెంజ్ అయితే వేసారు, షైనింగ్ అయితే ఉంది అనమాట. మనకి సైడ్ కి వచ్చి చూడండి కథ కూడా ఉంది కదా. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్ తో 9 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట. 9 ఫీట్ల లోపు అయితే ఉంటాయి. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్న చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 2 గ్రద్దలు అయితే ఉన్నాయి అనమాట. రెక్కలతో అయితే ఇట్లా పట్టుకున్నట్టు అయితే ఉన్నాయి ఫ్రేమ్ కి వచ్చేసి. ఇక్కడ వినాయకుడు చూడండి మనకి స్ట్రైట్ లుక్ లో అయితే స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఫినిషింగ్ అయితే నీట్ అయితే వచ్చింది. పంచకు వచ్చే చూడండి పింక్ అయితే వేసారు. మనకి సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉంటాయి. ఇక్కడ కింద సింహాసనంకి వచ్చే చూడండి నెమలీలు అయితే ఉన్నాయి 2. అటు సైడ్ కూడా ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఇంకో పీస్ అయితే ఇక్కడ ఉన్నది చూడండి. మనకు పంచ కలర్ అయితే డిఫరెంట్ అవుతుంది, రెడ్ అయితే ఇచ్చిండు. ఈ గణేష్ హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తోని మనకు 7 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫ్రేమ్ అయితే ఇచ్చేసి డిజైనింగ్ ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. మనకి క్రీటంకి వచ్చేసి చూడండి సైడ్ లకు వచ్చేసి నెమలీలు అయితే వచ్చేసినాయి. క్రీటంగ్ కూడా చూడండి ఫినిషింగ్ అయితే నీట్ గా అవుతుంది. మొత్తం చెంకిలు అయితే వచ్చేసినాయి. వినాయకునికి వచ్చేసి గణేష్ వచ్చేసి బుక్ అయితే అయింది మనకు వితౌట్ స్టాండ్. పంచకు వచ్చేసి చూడండి రెడ్ అయితే వేసారు కదా. మనకు కన్వ లాంటిది కూడా ఏం రాలేదు, ఓన్లీ ఫ్రేమ్ తోనే అయితే ఉన్నాడు వినాయకుడు బొజ్జ గణపయ్య. ఈ మోడల్ వచ్చేసి మనకు 2-3 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి కదా, ఇవే అన్నమాట. ఇక్కడ సైడ్ కనిపించేది ఇవే మోడల్స్. సేమ్ మోడల్ గణేష్ లో వచ్చేసి ఈ గణేష్ హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తో మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నది చూడండి మనకి చిన్న గణేష్ లో ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకి 3 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. డోల్ మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఆరెంజ్ కలర్ పంచన అయితే వేసేది. ఇక్కడ చూసుకున్నది చూడండి మనకు మహారాష్ట్ర మోడల్ అవుతుంది కదా. మనకు ఎల్లో కలర్ పంచన అవుతుంది. వినాయకుడు అయితే స్ట్రైట్ అయితే ఉంటాడు అన్నమాట. ఆభరణాలు కూడా వచ్చేసినాయి నీట్ గా వచ్చేసి. ఫినిషింగ్ వచ్చేసి నీట్ అయితే వచ్చింది. ఈ మోడల్ వచ్చేసి 2 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది పక్కన ఇంకోటి. ఇక్కడ చూసుకున్నది చూడండి ఇందాక చూసారుగా డోల్ మీద కూర్చున్న గణేష్ సేమ్ మోడల్ లో 3 పీసులు అయితే వచ్చేసినాయి. ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నది చూడండి మనకి చిన్న గణేష్ రెడ్ కలర్ లో అయితే వచ్చింది అన్నమాట. మనకు ఆయిల్ పెయింట్ టైప్ అయితే మనకి షైనింగ్ అయితే ఎక్కువ అయితే ఇచ్చేస్తుంది కదా. చూడండి ఇక్కడ సైడ్ లెక్క వచ్చేసి మనకి దేవుళ్ళు అయితే వచ్చేసారు. ఈ మోడల్ వచ్చేసి మనకు 3 అయితే ఉన్నాయి, కాకపోతే డిఫరెంట్ కలర్లు అయితే ఉన్నాయి. పంచకు వచ్చేసి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి 3 పీసులు అయితే ఉన్నాయి. ఈ గణేష్ హైట్ వచ్చి మనకి 3.5 లోపు అయితే ఉంటాయి. మనకి క్రీటం కూడా అయితే నీట్ గా అయితే వచ్చేసింది, అంటే ఐ మీన్ పైకి అయితే వచ్చేసింది. ఈ షెడ్ లో వచ్చేసి స్పెషల్ గణేష్లు ఇవే మనకు 3 ఫీట్స్ లోపు అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు బాల్ గణేష్ టైప్ అయితే ఉన్నాడు అనమాట. వినాయకుడు వచ్చేసి చూడండి ఈ మోడల్ వచ్చేసి 2 పీసులు అయితే ఉన్నాయి. మనకు కండువ కలర్ పంచ కలర్ అయితే డిఫరెంట్ అయితే ఉంది. వినాయకుడు వచ్చేసి చూడండి మనకి ఎల్లో కలర్ పంచని అయితే ఇచ్చేసారు. కండువకు వచ్చేసి చూడండి మనకి పింక్ అయితే ఇచ్చారు కదా. స్ట్రైట్ గా అయితే ఉంటాడు అనమాట. వినాయకుడు లుక్ వచ్చేసి మనకి స్మైలీ ఫేస్ అయితే ఉంటుంది. లడ్డు తింటున్నట్టు అయితే ఉంటాడు అనమాట. తొండం వచ్చేసి చూడండి ఇక్కడ చేతి దగ్గర అయితే వచ్చేసింది కదా. మన లడ్డు పెడితే లడ్డు తింటున్నట్టు అయితే ఉంటాడు. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 5.5 వరకు అయితే ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు 3 పీసులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, 2 కాదు 3 పీసులు అయితే ఉన్నాయి. ఇంకో మోడల్ గణేష్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉంది. వినాయకుడు వచ్చేసి పంచకు వచ్చేసి చూడండి ఎల్లో ఉంది, కనువకు వచ్చేసి పింక్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ లో డిజైనింగ్ అయితే వచ్చేసింది. పైన వచ్చేసి చూడండి మనకు 5 పాములు అయితే వచ్చేసినాయి. కిరీటంకి వచ్చేసి చూడండి నెమలీలు అయితే వచ్చేసినాయి కదా. మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా వినాయకుడు కూర్చుని యాంగిల్ కూడా డిఫరెంట్ అవుతుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు 3-4 పీసులు అయితే ఉన్నాయి. సైడ్ కి అయితే పెట్టారన్నమాట. ఈ గణేష్ అయితే బుక్ అయితే అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటుంది అన్నమాట విత్ ఫ్రేమ్ తోని. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు వితౌట్ ఫ్రేమ్ తోనే అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. మనకు పెద్ద చెవులు అయితే వచ్చేసినాయి. పంచకు వచ్చేసి చూడండి ఆరెంజ్ అవుతుంది కదా, కండువకు వచ్చి చూడండి రెడ్ అవుతుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఒక పీస్ అయితే బుక్ అయితే అయిపోయింది. గణేష్ హైట్ వచ్చేసి మనకు 4.5 వరకు అయితే ఉంటుంది. ఇంకో గణేష్ అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్న చూడండి మనకు డోల్ మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. వినాయకుడు వచ్చేసి అంటే ఐ మీన్ తబలా మీద అయితే కూర్చొని ఉండి ఇక్కడ కనిపిస్తుంది కదా. మన కండువకు వచ్చేసి చూడండి ఎల్లో అయితే వేసారు. పంచకు వచ్చేసి అయితే ఆరెంజ్ అవుతుంది. ఈ మోడల్ వచ్చేసి 2 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక పీస్ అయితే ఉన్నది. మన ఫ్రేమ్ కి వచ్చి చూడండి డిజైనింగ్ అయితే వచ్చేసింది కదా. సైడ్ కి వచ్చి చూడండి మనకి శివుడు అయితే ఉన్నాడు. వినాయకుడు అయితే స్ట్రైట్ లుక్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ అయితే కొద్దిగా బేస్ అయితే కరెక్ట్ కింద కరెక్ట్ లేకనైతే డౌన్ కి అయితే ఉన్నది అన్నమాట వినాయకుడు వచ్చేసి. సో మనకి ఫినిషింగ్ కూడా అయితే నీట్ గా అయితే ఇచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది గణేష్ హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తో అయితే మనకి 6 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూసుకున్నట్టు చూడండి మనకి వినాయకుడు వచ్చేసి ఎల్క పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు. పంచకు వచ్చి చూడండి పింక్ అయితే ఉంది, కండ్రకు వచ్చి చూడండి ఎల్లో టైప్ అయితే వేసారు అన్నమాట. ఇక్కడ మనకి వినాయకుడు లుక్ కూడా అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. మనకి చెవులకు వచ్చి చూడండి పెద్ద వచ్చేసి మన కమ్మల్ టైప్ కూడా వచ్చేసింది అనమాట. చూడండి మనకి వితౌట్ ఫ్రేమ్ అయితే ఉంది వినాయకుడు వచ్చేసి. ఈ గణేష్ కూడా అయితే బుక్ అయితే అయిపోయింది. ఈ మోడల్ వచ్చేసి మనకు 3-4 పీసులు అయితే ఇంకా అయితే బుక్ అయితే అవ్వలేదు. కప్ చేసుకుని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 7 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకి వినాయకుడు అయితే పాముల మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. గద పట్టుకొని అయితే కూర్చొని ఉన్నాడు. ఇక్కడ కనిపిస్తుంది గద. మనకు పంచకొచ్చ చూడండి గ్రీన్ టైప్ అయితే వేసారు అన్నమాట. మన కన్నుకు వచ్చి షెల్టర్ పాము అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మనకు స్ట్రైట్ లుక్ అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ముందు వచ్చేసి మనకు 6.5 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి 2 పీసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకునే చూడండి మనకు మొత్తం చిన్న వినాయకులు అయితే ఉన్నాయి. ఇటు వచ్చేసి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ యాంగిల్ అయితే కూర్చొని అయితే ఉన్నాయి. మనకి 3 ఫీట్ల నుంచి అయితే 4.5 ఫీట్ల వరకు అయితే ఉన్నాయి. ఈ లైన్ లో వచ్చేసి మొత్తం అన్ని చిన్న గణేష్లు బుక్ అయితే అయిపోయినాయి. కొన్ని బుక్ గానీ అయితే అటు సైడ్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే చూడండి మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉన్నాయి అన్నమాట. ఈ లైన్ లో వచ్చేసి మనకు 4.5 నుంచి అయితే 6 ఫీట్ల వరకు అయితే ఇవన్నీ చూడండి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సింహాసనం మీద కూర్చున్నాయి. కొన్ని వితౌట్ ఫ్రేమ్ తో ఉన్నాయి, స్మైలీ ఫేస్ తో ఉన్నాయి, కొన్ని సీరియస్ యాంగిల్ అయితే ఉన్నాయి అన్నమాట.
అనమాట లుక్ లో వచ్చేసి. ఇంకో మోడల్ గణేష్ అయితే చూద్దాం అండి. పెద్ద చూసుకుంటే చూడండి మనకు వినాయకుడు అయితే క్రాస్ లో అయితే కూర్చొని అయితే ఉంటాడు అనమాట డిఫరెంట్ యాంగిల్ లో. పంచకొచ్చి చూడండి ఆరెంజ్ అయితే వేసారు, కండువకి వచ్చి చూడండి వంకాయ కలర్ అయితే వేసారు కదా. మనకు ఫ్రేమ్ కి వచ్చి చూడండి డైనోసార్స్ టైప్ అయితే డ్రాగన్ అయితే వచ్చేసినాయి అన్నమాట. మొత్తం చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మనకు వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 7.5 వరకు అయితే ఉంటుంది. మోడల్ వచ్చేసి 2 పీసులు అయితే ఒక్కో పీస్ అయితే ఇక్కడ ఉంది. ఈ పీస్ అయితే బుక్ అయితే అయిపోయింది. ఇంకో పీస్ వచ్చేసి అయితే ఇక్కడ ఉన్నది చూడండి. బుక్ కాకుండా అయితే 2 పీసులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ షెడ్ లో అయితే గణేష్ అయితే మొత్తం చూసారు. గణేష్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం మర్చిపోకండి. అలానే వీడియో ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది. ఎవరైనా తక్కువలో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే వాళ్ళు వచ్చి బుక్ అయితే మీరు ఈ వీడియో చూసినప్పుడు వీడియో అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. చెప్పాను కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి.